కరోనా వేరియంట్ మరణ మృదంగం మోగిస్తోంది. చావుకు ముందు కోమాలోకి వెళ్తున్నారు కరోనా బాధితులు. అక్కడ ఓ 8 ఏళ్ల చిన్నారి మృతితో ఈ కొత్త రకం వైరస్ గురించి ఆరోగ్య నిపుణులకు అర్థమైంది. చైనాలో ఓ 8 ఏళ్ల చిన్నారి కోవిడ్-19 వైరస్ తో మృతి చెందింది. ఆ చిన్నారి మెదడులోకి కరోనా వైరస్ వెళ్ళింది. దీంతో ఆ పాప చావుకు ముందు కోమాలోకి వెళ్లిపోయింది. అలా కొద్ది రోజులకి మృతి చెందింది. దీంతో ఇదో అరుదైన వేరియంట్ గా అక్కడి వైద్యులు అభిప్రాయపడుతున్నారు. చావుకు ముందు కోమాలోకి వెళ్లడం, శరీరం మొత్తంగా నీరసించిపోవడం లాంటి లక్షణాలు మొదట్లో వచ్చిన కరోనా లక్షణాలను తలపిస్తున్నాయి. గత 4 ఏళ్లుగా కోవిడ్ మహమ్మారి పలు రకాలుగా రూపాంతరం చెందుతోంది. ఒక్కో వేరియంట్ ఒక్కో విధంగా ప్రజల ప్రాణాలు హరించి వేస్తోంది. చైనాలో ఇటీవల వెలుగులోకి వచ్చిన కరోనా కేసులు మరో కొత్త వేరియంట్ బయటపడినట్లు తెలుస్తోంది. తాజాగా చైనాలో పడగవిప్పిన కొత్త వేరియంట్ ప్రస్తుతం అనేక దేశాలను వణికిస్తోంది. చైనాలో ఓ చిన్నారి కోవిడ్-19 వైరస్ బారిన పడి మృతి చెందింది. వైద్యులు తెలిపిన ప్రకారం ఆ చిన్నారికి మొదట జ్వరం వచ్చింది. చర్మంపై దురదలు, కాళ్లు చేతులపై దురదలు వచ్చాయి. తలనొప్పి తీవ్రంగా ఉంది. వాంతులు చేసుకుంది. వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె బ్రెయిన్లోకి కోవిడ్ వైరస్ వెళ్లినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో ఆమె శ్వాసకు తీసుకోవడంలో ఇబ్బందితో పాటు కాళ్లు చేతులు వంకర్లు తిరిగాయని వైద్యులు తెలిపారు. కోవిడ్-19 సోకడం వల్ల ఆమె అరుదైన బ్రెయిన్ డిజార్డర్ బారిన పడినట్లు తెలిపారు. చిన్నారికి చైనాలోని గువాంగ్జో ఉమెన్ అండ్ చిల్డ్రన్ మెడికల్ ఆసుపత్రిలో చేర్పించగా అక్కడి వైద్యులు పరీక్షలు చేసి విషయాన్ని నిర్ధారించారు. ఓ అరుదైన బ్రెయిన్ డిజార్డర్ కారణంగా చిన్నారి కోమాలోకి వెళ్లినట్లు అభిప్రాయానికి వచ్చారు. కోవిడ్-19 సోకడంతోనే ఈ బ్రెయిన్ డిజార్డర్ వచ్చినట్లు తెలిపారు. కోవిడ్ వైరస్ మెదడులోకి వెళ్లడం ద్వారా న్యూరో సంబంధిత సమస్యలు తలెత్తుతాయని వైద్యులు భావిస్తున్నారు. గువాంగ్జో ఉమెన్ అండ్ చిల్డ్రన్ మెడికల్ ఆసుపత్రి వైద్యులు ప్రస్తుతం చిన్నారులకు కోవిడ్ నుంచి రక్షణ అనే అంశంపై అధ్యయనం చేస్తున్నట్టు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా మహమ్మారి మరోసారి ఆందోళనకర స్థాయిలో విస్తరిస్తోంది. ముఖ్యంగా హాంకాంగ్, థాయిలాండ్, సింగపూర్ వంటి ఆసియా దేశాల్లో గత కొన్ని వారాలుగా ఇన్ఫెక్షన్ల సంఖ్య గణనీయంగా పెరగడమే కాకుండా ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాలు కూడా అధికమవుతుండడం కలవరపెడుతోంది. దాదాపు ఏడాది విరామం తర్వాత కొన్ని ప్రాంతాల్లో మళ్లీ కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. గతంలో తీసుకున్న వ్యాక్సిన్ల ద్వారా లభించిన రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గడం, కొత్త కరోనా వేరియంట్లు వేగంగా వ్యాప్తి చెందడమే ఈ ప్రస్తుత ఉధృతికి ప్రధాన కారణాలుగా నిపుణులు భావిస్తున్నారు. అమెరికా అంటువ్యాధుల నిపుణుల సమాచారం ప్రకారం ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో 70% వరకు LP8.1 అనే కొత్త వేరియంట్ వల్లేనని, మరో 9% కేసులకు XFC వేరియంట్ కారణమని తేలింది. ఆగ్నేయాసియాలోని అనేక ప్రాంతాల్లో ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి ప్రజల్లో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కరోనా బూస్టర్ డోసులు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఫ్లూ వ్యాక్సిన్ తరహాలోని కోవిడ్ వ్యాక్సిన్ కూడా పరిగణించాలని వారు చెబుతున్నారు. మరోవైపు ఈ పెరుగుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA నోవావాక్స్ సంస్థ అభివృద్ధి చేసిన కొత్త వ్యాక్సిన్కు అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో మరోసారి కరోనా విలయ తాండవం చేస్తుందేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చైనాలో కోవిడ్-19 వ్యాప్తి విపరీతంగా ఉంది. వారానికి వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే వార్తల సెన్సారింగ్ కారణంగా అక్కడి విషయాలు బయటకు రావడం లేదు. సీజనల్ వాతావరణ పరిస్థితులు, సామూహిక కార్యక్రమాలు, ప్రయాణాలు పెరగడం కేసుల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు నిపుణులు. ప్రజల్లో రోగనిరోధక శక్తి క్షీణించడం కూడా ఇందుకు కారణంగా వైద్య నిపుణులు తెలిపారు. 2021లో తీసుకున్న వ్యాక్సిన్ల ప్రభావం తగ్గిపోవడం వల్ల కరోనా దాడులు పెరుగుతున్నాయని అంటున్నారు. కరోనా వైరస్ స్థానిక వ్యాధిగా పరిణామం చెందిందని హాంకాంగ్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ వేరియంట్లలో కలిగే మార్పులు ప్రస్తుత వ్యాప్తికి సంబంధం ఉందని, దీంతో పాటు హెడ్ ఇమ్యూనిటీ తగ్గడం కూడా మరో కారణంగా చెబుతున్నారు. ఏది ఏమైనా ఏ సమయంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి.